మీ అందరికీ తెలుసు అధికారం వచ్చి 23 నెలలు. ఈ 23 నెలల్లో సరిగ్గా 12 నెలల పామరు నియోజకవర్గ ప్రగతి నివేదిక, ప్రోగ్రెస్ రిపోర్ట్, ఆ డెవలప్మెంట్ సంబంధించి ఎన్ని నిధులు ఏ విభాగంలో ఖర్చు పెట్టాం, ఏ రకంగా కుమార్ రాజా పనితీరు ఉందని 12 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ పోయిన సంవత్సరం మహానాడికి నేను రిలీజ్ చేశా. మరి ఈ రోజున 23 నెలలు, దాదాపుగా 2 సంవత్సరాల సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ జూన్ 4కి 2 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు మహానాడు పురస్కరించుకొని ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నిమ్మకూరులో మరి ఈ రోజున 2వ సంవత్సరం 24 నెలల నియోజకవర్గ ప్రగతి నివేదికని ఈరోజు అందరి సమక్షంలో విగ్రహాల సాక్షిగా ఈ రోజున నిమ్మకూరు గ్రామంలో మహానాడు సందర్భంగా ఈ ప్రగతి నివేదికని లాంచ్ చేయటం, దాన్ని రిలీజ్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్య నాయకులందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. ధన్యవాదాలు. తీసే పట్టుకోండి, దీన్ని ఆనికి ఇట్లా పెట్టండి. రెండిట్లో ప్రగతి పదంలో పామరు 24 నెలల అభివృద్ధి. మరి మొదటి సంవత్సరంలో 1,66,00,000 నిధులతో పామరుని అభివృద్ధి చేయగలిగాం. దాదాపుగా అన్ని విభాగాలని కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్లో కవర్ చేశాం. మరి ఇప్పుడు దాదాపుగా ఈ 24 నెలల అభివృద్ధి, 24 నెలల పామరు నియోజకవర్గ ప్రగతి నివేదిక 379 కోట్ల 34 లక్షలు 379 కోట్ల 34 లక్షల రూపాయల నిధులతో మరి అభివృద్ధి చేయగలిగాం. నిధులు అందించి అదేవిధంగా బ్రహ్మాండంగా ఎప్పుడు అందుబాటులో, ఎప్పుడు కార్యక్రమంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తూ వెన్నుదన్నుగా ఉన్న లోకేష్ బాబు గారికి, అదేవిధంగా పామరుని ప్రత్యేకంగా చూసి నిధులు అత్యధికంగా అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, పామరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో కొనసాగుతాం. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. రాబోయే సంవత్సరం అంటే ఇక్కడి నుంచి ఇంకొక 12 నెలలు అంటే 36 నెలల ప్రగతి నివేదికలో 500 కోట్ల పైచీలకే దాటుతాం. తద్వారా ఇంకా నియోజకవర్గంలో ఉన్న పెను సమస్యలు, పెద్ద సమస్యలు, లెగసీ ద్వారా అంటే కొన్ని దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం చూస్తున్నాం. ఈ రకంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, ప్రగతికి కట్టుబడి ఉన్నాం. తద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తూ మరి ఉద్యోగ అవకాశాలు, యువతకి ఉపాధి, రైతన్న సమస్యలు, మరి ఏదైతే పెన్షన్, ఈ రకంగా అన్నీ కూడా ప్రతిదీ చేసుకొస్తున్నాం. రాబోయే 2-3 నెలల్లో దాదాపుగా 16 లక్షల నూతన పెన్షన్లు అందించబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఇళ్ల స్థలాల సమస్య ఈ దసరా నాటికి ఇంకొక కొత్త శుభవార్త అందించే అవకాశం ఉంది. ఈ రకంగా కమిటెడ్ టు ద కోర్ అంటే ప్రజల యొక్క ఆకాంక్షలు, యాస్పిరేషన్స్, ఇన్స్పిరేషన్స్ ఉద్దేశిస్తూ వాటన్నిటిని కూడా ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ని, దాన్ని ప్రజల యొక్క మ్యాండేట్ మార్పు కావాలనుకున్నారు. ఈరోజు అత్యద్భుతంగా బ్రహ్మాండమైన మెజారిటీలతో కూటమిని గెలిపించుకున్నారు. మరి వారి ఆశయాలకి, ఆలోచనలకు అనుగుణంగా మేము పనిచేస్తున్నాం. నాయకులంటే ఓట్ల కోసం వస్తారు, మళ్ళీ ఓట్ల కోసమే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు కాకుండా మరి పల్లెబాట కార్యక్రమం 6 నెలలకే మొదలుపెట్టా, గెలిచిన 6 నెలలకే. ఈరోజు పల్లెబాట 2.0 భాగంగా సైకిల్ యాత్ర ప్రతిరోజు ఉదయం వారానికి 5 రోజులు తగ్గకుండా రోజు 6 to 10 గ్రామాల్లో, వార్డుల్లోకి వచ్చి సమస్యలు అధికారులందరినీ తీసుకొచ్చి పరిష్కరిస్తున్నాం. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తాం. కమిట్మెంట్తో, చిత్తశుద్ధితో, బాధ్యతతో, భరోసాగా, జవాబుదారీతనంతో పనిచేస్తున్నాం. అందుకే ఈ రకమైన కార్యక్రమం మంచి చేయాలని, మంచి జరగాలని మంచివారు కోరుకుంటున్నారు, చెడు జరగాలని, మంచి ఉండకూడదని, అభివృద్ధి జరగకూడదని కొందరు కోరుకుంటున్నారు. మరి తమరి ఏడుపులే మాకు దీవెనలని ఆటోల మీద ఉన్నట్టుగా, వాళ్ళ ఏడుపులు కూడా మాకు దిష్టిపోతుంది. వారి బాధ, ఆక్రోశం, ఆవేశం ఎందుకో ప్రజలందరికీ తెలుసు. మరి సరైన సమయంలో వారు స్పందిస్తే బాగుంటుంది. వ్యక్తిగత అననానికి, నీచ రాజకీయ సంస్కృతికి, గ్రామ స్థాయి, మండల స్థాయి, లేకపోతే నాయకులు, పెద్దలు, బాగా కష్టపడే నాయకులు ఉంటే వాళ్ళ పేర్లతో విమర్శలు, అసలు ఏమి రాజకీయం ఎటుపోతున్నారో కూడా వాళ్ళకి ఒక దశ దిశ లేని గొడ్డల పార్టీగా అవతరించారు. ప్రాణాంతంగా ఏమంటారు చూసారా, ప్రమాదకరం, ధూమపాన నిషేధం, లేకపోతే ధూమపానం ప్రమాదకరం అంటారు చూసారా, అలాగే గొడ్డల పార్టీ ప్రమాదకరం, తస్మాత్ జాగ్రత్త అని ప్రజలే అనుకునే పరిస్థితికి వచ్చేసారు. అయినా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈరోజు శుభదినం, మహానాడు పర్వదినాన ఈ రోజున ప్రగతి నివేదిక, 24 నెలల ప్రగతి నివేదిక అందించడం నాకు చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉంది. కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అందరికీ మహానాడు
మరి జయంతి ఎన్టీ రామారావు గారి జయంతి శుభాకాంక్షలు.